పెద్ద పెద్దమ్మ గారిది కాదండి, అంత మీ భ్రమ. కాదు, ఆ గొంతు మా పార్వతమ్మదే. మా అమ్మదే కాదండి. విశాలాక్షి, నేను పార్వతమ్మనే. నీకు మొగుణ్ణిచ్చిన నీ అత్తమ్మని. అమ్మా అమ్మ, పైనుంచి మమ్మల్ని అందరినీ ఆశీర్వదించమంటే నీ కొడుకు మీద ప్రేమతో నువ్వే డైరెక్ట్ గా వచ్చేసావమ్మా. చాలా థ్యాంక్స్ అమ్మా, నన్ను ఆశీర్వదించమ్మా. నిండు నూరేళ్ళు చల్లగా ఉండు. అయ్యయ్యో, కోడలికి దండం పెడతారేమిటండి? ఆయుక్షేణం. నేను దండం పెడుతున్నదే మన కోడలకు కాదు, మా అమ్మ పార్వతమ్మకి. నాన్న, నిజంగా నాయనమ్మ వచ్చిందా? చచ్చిపోయిన మనిషి తిరిగి రావడం ఏమిట్రా? నానమ్మ లేదు, తాతయ్య లేదు. రంగనాయకి ఆట పట్టించింది చాలు, వెళ్ళి పని చూసుకో. విశాలాక్షి, నేను పని మీదే వచ్చానే, నీ పని పడదామనే వచ్చాను. అయ్యో రంగనాయకి, నాయనమ్మ అంత కోపం, కూల్ కూల్. నువ్వు మా అత్తయ్య అనడానికి గ్యారంటీ ఏంటి? గ్యారంటీ ఇవ్వటానికి నేనేమన్నా షోరూమ్ లో కొన్న కొత్త టీవీ అనుకున్నావా విశాలాక్షి? నమ్మాలి అంతే. ఆయన దేనికైనా గ్యారంటీ వ్యారంటీ లేకుండా ఎలా నమ్ముతారండి? అది దయ్యమో భూతమో నేను తేలుతాను. పాయింట్ నంబర్ 1, దయ్యానికి కాళ్ళు వెనక్కుండాలి, కానీ ఈవిడికేమో ముందున్నాయి. పాయింట్ నంబర్ 2, దయ్యానికి ఓ స్పెషల్ డ్రెస్ కోడ్ ఉంటుంది, కానీ ఈవిడేమో కలర్ఫుల్ డ్రెస్ లో వచ్చారు. పాయింట్ నంబర్ 3, దయ్యం కళ్ళు లోతుగా ఉండి పైన ఐబ్రోస్ ఉండవు, కానీ ఈవిడికేమో బ్యూటీ పార్లర్కి వెళ్ళి షార్ప్ చేసుకున్నట్టు ఐబ్రోస్ నీట్ గా ఉన్నాయి. ఈ 3 పాయింట్లు చాలవా దయ్యం కాదని చెప్పడానికి? ఇప్పుడు చెప్పండి దయ్యం గారు. రే గజిపిజి, ఏంటి? నీ 3 పాయింట్లకి ఒక్కటే సమాధానం సరిపోతుంది. ఇలా రా. దగ్గరకు వస్తే చెప్తారా? వచ్చాను. ఏంటి? మా అమ్మను తట్టుకోలేరని నేను ముందు నుంచి చెప్తున్నాను, వీడు వినిపించుకోలేడు. విశాలాక్షి, ఇప్పుడు నమ్ముతావా? అమ్మా నిజంగా నానమ్మేనమ్మా. నాయనమ్మ అయితే ఇంత లేటుగా ఎందుకు వచ్చింది? ఇన్ని రోజులు ఎక్కడుంది? రే పిచ్చి సన్నాసి, సంక్రాంతి సెలవులు, వేసవి సెలవులు మనుషులకే గాని మాకుండవురా. స్వర్గంలో ఇంద్రుడి దగ్గర పర్మిషన్ తీసుకోవాలి. నా కొడుకు కోసం పర్మిషన్ తీసుకున్నాను కాబట్టి ఇక ముందు ఇలాగే వస్తూ ఉంటా. ఏ విశాలాక్షి, నీ రికార్డుల పిచ్చితో నా కొడుకుని ఎంతకాలం హింస పెడతావే? ఇక మీదటైనా నీ పిచ్చి పిచ్చి ప్రయోగాలు మానేయ్, లేదంటే 7 వారాల నగలు నా మనవరాలు రంగనాయకి ఇచ్చేస్తాను. నాకే కావాలి, నాకే కావాలి. అయితే నా బిడ్డని బాగా చూసుకో. మొదటిసారి వచ్చాను కాబట్టి హెచ్చరిస్తున్నాను, నాకు అన్ని శక్తులు ఉన్నాయి. మళ్ళీ నన్ను రెచ్చగొట్టి రప్పిస్తే తాట తీస్తాను. రంగనాయకి, రంగనాయకి. గజిబిజి, ఏంటండి ఇందాక నుండి గుయ్యని సౌండ్ తప్ప ఏం వినపడట్లేదు? ఏం జరిగింది? ఒక్క నిమిషం అయితే మొత్తం స్లోగా అర్థమవుతుంది. గుసగుసలాడతారు ఎందుకు? రాహుల్, నాకేమైంది?
అమ్మా రంగనాయకి ఏం కాలేదమ్మా, కాస్త నీరసం వల్ల కళ్ళు తిరిగి పడిపోయావు. రెస్ట్ తీసుకుంటే సరిపోతుంది. రే చిన్నోడా, అమ్మాయిని లోపలికి తీసుకెళ్ళు. మా అమ్మాయి చెప్పింది విన్నావు కదా, ఇక నేను రికార్డులు పెంచి మానేసి నన్ను సరిగ్గా చూసుకో. పద. ఏయ్? ఒరే గజిబిజి, జరిగిందంతా కలో నిజమో అర్థం కావడం లేదురా. నాకైతే నిజంగానే జరిగిందండి. ఆ సౌండ్ ఎఫెక్ట్స్ నాకు ఇంకా వినపడుతూనే ఉన్నాయండి. లేదురా, మా అత్తగారు రాలేదు. రంగనాయకే నా 7 వారాల నగలు కొట్టేయాలని ప్లాన్ వేసింది. ఆవిడ ఎన్ని ప్లాన్లు వేసినా మీరు నగలు ఎందుకు ఇస్తారండి? అవి మీవే, వాటి మీద సర్వ హక్కులు మీవే. అత్తగారు కాదు కదా, ఆవిడ తల్లో జేజం వచ్చినా నేను నగలివ్వను. అమ్మగారు, ఇక్కడ కట్టన్స్ ఊగుతున్నాయండి. ఏ గాలికి ఊగుతున్నాయో అని డౌట్ గా ఉందండి. ఏ గాలికి ఊగుతాయిరా? కిటికీలోంచి వచ్చే గాలికే ఊగుతా. ఇది కిటికీ గాలి కాదండి, ఇది పెద్ద పెద్దమ్మ గారు గాలే. ఖచ్చితంగా పెద్ద పెద్దమ్మ గారు గాలే, డౌటే లేదు. నీకు చెప్పానా, ఆవిడే వచ్చేసారు. విశాలాక్షి, పిలిచావా? నేనేం పిలవలేదు. మరి నగల గురించి ఏదో వాగుతున్నావు. నగల గురించే కదండి, మీ గురించి కాదు కదా. నగల గురించి మాట్లాడడం అంటే అది నా గురించి మాట్లాడడమే. ఏంటి, 7 వారాల నగలు నీవా? అవును, అమ్మగారువే. అలా అని అందర్నీ ఇది నమ్మించిందిరా. అంటే ఆ నగలు నావి. నాకు మా నాన్నగారు పెట్టిన నగలు. నేను కొన ఊపిరితో ఉన్నప్పుడు ఆ 7 వారాల నగలు ఈ ఇంట్లోకి అడుగు పెట్టే నా మనవరాలికి ఇవ్వమని దీని చేతిలో చెయ్యి వేసి చెప్పాను. అలాగే అత్తగారు అని ఇది నాకు మాటిచ్చింది. కానీ 3 రోజుల కర్మ తర్వాత మాట మార్చేసింది. తనకి నేను ప్రేమగా ఇచ్చానని అందర్నీ నమ్మించింది. అమ్మగారు, ప్రేమగారు చెప్పేది నిజమా అండి? అది అది అర్థమైందిలేండి, నీళ్ళు నమ్ముతున్నారంటే అర్థమైపోయింది. అవును పెద్ద పెద్దమ్మ గారు, ఇందాక ఆ విషయం అందరితో చెప్పేచ్చు కదండి. కోడలు చేసిన తప్పుని ఇంట్లో వాళ్ళందరికీ చెప్పి కోడలికి చెడ్డ పేరు తీసుకురావడం నాకు ఇష్టం లేదు. మీరు చాలా గొప్ప దయమండి. చిచ్చి, చాలా గొప్ప పెద్ద పెద్దమ్మ గారండి. అవునరా, రాత్రి నోటికొచ్చినట్టు ఏదేదేదో వాగావు. ఏంటి, బస్తీమే సవాలా? దయ్యాలకి భయపడవా? కబడ్డీ ఆడుకుంటావా? ఏది, ఇప్పుడు ఆడుకుందామా? పుట్టి గడ్డి తిని కూర్చానండి, అవి మీ మనసులో పెట్టుకోకండి ప్లీజ్. మర్చిపోవాలంటే ఆ క్లారిటీ నీకు ఇవ్వాలి కదా. ఈ క్లారిటీ చాలా, ఇంకా కావాలా? అయ్య బాబాయ్, ఈ రేంజ్ లో క్లారిటీ ఇచ్చాక ఇంకా క్లారిటీ కావాలని అడుగుతారేంటండి పెద్ద పెద్దమ్మ గారు? చాలండి. విశాలాక్షి, నీకు కూడా క్లారిటీ కావాలంటే చెప్పు. నాకేవద్దు, నాకు అర్థమైంది. అయ్యగారు, అయ్యగారు, గుడ్ మార్నింగ్ అయ్యగారు. గుడ్ మార్నింగ్ రా.
ఏంటయ్య గారు అలా చూస్తున్నారు? ఓసారి గిల్లరా. ఇది కల కాదండి, నిజమే. దీన్నే లేచి కాకిలా కొట్టుకుంటేనే గాని కాఫీ రాని నాకు ఈ రోజు గుడ్ మార్నింగ్ చెప్పి మరీ కాఫీ ఇస్తున్నావురా? 2016లో జరిగిన మొట్టమొదటి వింతరా ఇది. దీనికి అంత పొంగిపోతారేంటయ్య గారు? కాఫీ తాగి బ్రష్ చేసుకొని స్నానం చేయండి. శబాస్రా, నాకు మన ఇంట్లో ఇంత తొందరగా ఇంత మార్పు వస్తుందని నేను కల్లో కూడా ఊహించలేదురా. కాఫీతో పాటు మీరు ఇంకో మార్పు గమనించారా అయ్య గారు? ఏంటది? ఇప్పుడు నా బాడీ లాంగ్వేజ్ లో వినయం తప్ప వెటకారం లేదండి. నిజమేరా, గమనిస్తున్నాను. కాఫీ చల్లారిపోతుంది, ముందు తాగండి అయ్య గారు. ఆ, ఆ. ఆ, చక్కెర సరిపోయిందా అయ్య గారు? సరిపోయిందిరా. రోజు ఇలా నన్ను నిద్రలేపి కాఫీ ఇస్తూ ఉంటే ఆ రోజంతా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటారా? నాకు తెలుసా అయ్య గారు, ఈ రోజు నుంచి మిమ్మల్ని ఉల్లాసంగా ఉత్సాహంగా చూసుకోవడమే నా డ్యూటీ. ఇన్నేళ్ల సర్వీసులో నాకు ఇప్పుడు నచ్చారా? ఇలానే పని చేసుకుంటూ పో, చాలా పైకి వచ్చేస్తావు. అంతా మీ ఆశీర్వాదం అయ్య గారు. అవునరా, సడన్ గా నీలో ఇంత మార్పు ఎలా వచ్చిందిరా? మా అమ్మ పార్వతమ్మ చెప్పిందనే కదా. ప్రత్యేకంగా మీరు అడగాల అయ్య గారు. మీరు చూడనది, విననది, ఊహించనది ఒకటి జరిగింది అయ్య గారు. నాలోని మార్పుకి అదే కారణం. ఏ? ఏంట్రాది అంత సీక్రెటా? సీక్రెట్ అంటే సీక్రెటేనండి. ఎన్నో గీతలు గీస్తే గాని ఓ బొమ్మ రాదండి. ఎన్నో వాతలు పెడితే గాని ఓ మనిషి దారికి రాడండి. అవునరా, విశాలాక్షి అమ్మగారిని బట్టలు తుతున్నారండి. ఏంటి, నా బట్టలు తూతుందా? వాషింగ్ మిషన్ లోనా? వాషింగ్ మిషన్ లో కాదండి, అంతకన్నా తెల్లగా ఉతకాలని స్వయంగా ఆవిడ చేతులతోనే ఉతుకుతున్నారండి. నమ్మలేకపోతున్నాను రా. 2016లో జరిగిన రెండో విత్తరా ఇది. ఇలాంటి వింతలు మీరు ఇంకా చాలా చూస్తారండి. మీరు స్నానం చేసి రెడీ అయ్యి వస్తే మీకు ఇష్టమైన టిఫిన్ రెడీ చేస్తాను అయ్య గారు. అలాగే. అమ్మా అమ్మా అమ్మా. విశాలాక్షి, ఏమిటండి అలా చూస్తున్నారు? వాషింగ్ మిషన్ కట్టే స్పీడ్ గా పనిచేస్తున్నా నేను చూస్తుంటే నా రెండు కళ్ళు చాలడం లేదే. ఇలా నేను చూసి ఎంతకాలమైందే, ఎన్ని రోజులైందే. అమ్మా, ఈ గాలిలో నువ్వున్నావమ్మా, ఉన్నావు. యావండి, నా నడువు నొప్పితో కొద్ది రోజులు రెస్ట్ తీసుకున్నాను కానీ బద్దకించి కాదండి. మీ బట్టలు నేనే ఉతికి మీ బట్టలు నేనే ఇస్త్రీ చేస్తేనే నాకు చాలా తృప్తి. అవి మీరేసుకొని ఎంచక్కా హీరోలాగా రోడ్డు మీద పోతూ ఉంటే ట్రాఫిక్ జామ్ అయిపోవాల్సిందే. విశాలాక్షి, ఈ ఒక్క రోజున ఇక ముందు కూడా నా చేతులు ఆడే వరకు, నా కాళ్ళు నడిచే వరకు మీకు సంబంధించి ఎటువంటి సేవ చేయడానికైనా సిద్ధంగా ఉన్నానండి. కొంచెం తగ్గించు విశాలాక్షి. అంత ప్రేమాభిమానాలు తట్టుకునే శక్తి నాకు లేదు. ప్లీజ్. అయ్య గారు, టిఫిన్ రెడీ. అప్పుడే టిఫిన్ రెడీయా? ఏంటయ్య గారు, షాక్ అయ్యారా? కేకులు తిన్నట్టు మీరు ఇంకా చాలా షాకులు తింటారు. తొందరగా రండి. అమ్మగారు, పనిలో పని నా బట్టలు కూడా తెచ్చిస్తాను, ఉతికేండే. రే గజిబిజి, నీ బట్టలు ఉతకడం కాదురా, నాతో జోకులు వేసావంటే నిన్నే ఉతికేసి దండ మీద ఆరేస్తాను. అంత పని చేయకండి అమ్మగారు. రండి అయ్య గారు, టిఫిన్ చల్లారిపోతుంది. వస్తున్నా పద. అమ్మా, తినండి అయ్య గారు, వేడి వేడి టిఫిన్. ఎప్పుడు పెట్టే ఇడ్లీ, ఉప్మాడేది మాడిపోయిన పెసరట్టు, గట్టి చట్నీ ఉండవు. ఇదే కదా, దీనికి ఎంత అడావడెందుకురా? లేదయ్య గారు, ఈ రోజు మెనూ మారింది. టుడే స్పెషల్ చెన్నై ఉడిపి కాంబినేషన్ లో సాంబార్ ఇడ్లీ, రాజమండ్రి రవ దోశ, గుంటూరు మసాలా దోశ, విజయవాడ పెసరట్టు, హైదరాబాద్ జీడిపప్పు ఉప్మా. అది నా స్టైల్లో. నిన్నేమన్నారయ్య గారు?
వేడి వేడి ఇడ్లీ మీద 4 నేతి చుక్కలు వేస్తే అది అలా కరిగిపోతూ నోట్లో వేసుకుంటే అలా వెళ్ళిపోతుందని అని అన్నారు కదా. ఆ టేస్ట్ ఏమాత్రం మిస్ అవ్వదు, తినండి. ఒరే గజబిజి, నువ్వు చెప్పినవన్నీ ఈ టేబుల్ మీద ఉన్నాయా? చూస్తే గాని మీరు నమ్మరు కదా, చెక్ చేసుకోండి. అలాగే. ఆహా, ఓహో, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బ. పండుగ పూట తప్ప ఇలాంటి వంటకాలు మన ఇంట్లో ఎప్పుడు చూడలేదురా నేను. ఫుడ్ ఫెస్టివల్ అవుతురా. ఈ రోజు నుంచి మీకు ఇక ప్రతిరోజు ఫుడ్ ఫెస్టివల్. ఒరే, ఇలాంటి ఫుడ్ అంటే మన బద్ది చాలా ఇష్టంరా. వాడు పిలువు. మూతలు తెరిచారు కదా, ఇంకా పిలవటం ఎందుకు, ఆ వాసనకే వచ్చేస్తారు. చూడండి. ఉప్మా వాసన, జీడిపప్పు ఉప్మా వాసన, బిస్కెట్ వాసన. అమ్మో, ఎన్ని చేశారు? వాసన పట్టుకొని పెద్దబాబు గారు వచ్చేస్తారని చెప్తాను కదా, వచ్చేసారు. కూర్చోండి, వడ్డిస్తాను. కూర్చో. ఒరే గజబిజి, ఇంత అద్భుతంగా ఎవరు చేశారా? అమ్మగారే స్వయంగా పిండి రుబ్బి చేశారు. అమ్మగారి పిండి రూపడం ఏంట్రా సన్నాసి? అది ఈ శతాబ్దంలో జరిగే వింత కాదే. ఇంకో మాట చెప్పు. నా మీద ఒట్టండి, అమ్మగారే స్వయంగా చేత్తో రుబ్బారు. నోర్మీరా, అమ్మగారు కష్టపడి గ్రైండర్ స్విచ్ నొక్కడానికి ఆలోచిస్తారు. అలాంటిది అమ్మగారు స్వయంగా చేత్తో చేశారా? ఎల్లవా గ్రైండర్లు అయితే టేస్ట్ రాదని అమ్మగారు స్వయంగా రుబ్బారండి. నిజమా? ఒట్టండి. ఒరే గజబజీ, నిన్నటి వరకు బెదరగొట్టేశారు, ఇవాళ ఏంట్రా అదరగొట్టేశారు? స్పెషల్ థ్యాంక్స్ తో అమ్మకి ప్రేమతో. ఒకసారి సాంబార్ టేస్ట్ చేయండి, జన్మ తరించిపోతుంది. నిజమా? ఏది పోయి సాంబార్ అంటే నిన్నటి వరకు చెయ్యి కడుకున్న నీళ్ళలాగా చప్పగా ఉండేదిరా, ఇవాళ అద్దరిపోయిందిరా. ఇది ఆరంభం మాత్రమే పెదబాబు, ముందు ముందు అన్ని 5 స్టార్ రేంజ్ లో ఉంటాయి. 5 స్టార్ హోటల్ అని చెప్పి ప్రతిరోజు 10,000 బిల్లేవు కదా పెదబాబు. రామునికి హనుమంతుడు బంటు, ఈ గజిబిజి మీరు నమ్మిన బంటు. రామునికి సాయం చేసినందుకు హనుమంతుడు ఏ రోజు బిల్లు వేయలేదు, టిప్పు కూడా తీసుకోలేదు. నేను కూడా అంతే. మధ్యాహ్నం ఏం వంటలు కావాలో ఇప్పుడే ఆర్డర్ చేయండి, అవతల అమ్మగారు చెప్పాలి. నేను చెప్తా. చికెన్ ఫ్రై, చికెన్ ఇగురు, ప్రాన్స్ బిర్యానీ, ఉలవచార్ మటన్. నేను చెప్తాను. ఉలవచారులో కోడిగుడ్డు. ఇవన్నీ తినడానికేనండి, లేదా హోటల్ పెట్టుకోవడానికా? ఏ ఒక్కటి వేస్ట్ చేయం, అన్ని రెడీ చేయి. అలాగేనండి. అమ్మా నాయను, పులుసు కారిపోతోంది. అమ్మగారు, మధ్యాహ్నం పులుసు తప్ప అన్ని వండాల్సిందే. అమ్మగారు, మీరు కళ్ళు తిరిగి పడిపోకండి. పెద్ద పెద్దమ్మగారు నన్ను కుళ్ళబొడిసి క్లారిటీ కావాలా బాబు అని అడుగుతారు. నాకు ఇంకా ఎలాంటి క్లారిటీ వద్దు, నేను ఎలాంటి రిస్క్ చేయలేను. అమ్మగారు, మీరు వంట చేయడానికి రెడీ అయిపోండి. అమ్మో, ఇన్ని వంటలు చేస్తే నా చేతులు పడిపోతాయి, ఏకంగా పైకి పోతాన్రా. మీరు పైకి పోతారని వంట చేయడం ఆపేస్తే పైన ఆవిడ దిగొత్తారు. మీరు ఒకరే వంట చేయడం కష్టమని నాకు తెలుసండి. పోనీ చిన్నమ్మాయి గారిని పిలుస్తాను. ఆ
పని చేయరా, నీ పుణ్యం ఉంటుంది. చిన్నమ్మాయి గారిలా ఉంటేనే పిలుతానండి, పెద్ద పెద్దమ్మ గారిలా ఉంటే పిలవనండి. నా క్లారిటీ నాకు చాలా ఇంపార్టెంట్ అండి. రానా నేనే ఆనందంగా ఉన్నాను అనుకుంటున్నాను. నాలాగా అందరూ తెగ ఆనందంగా ఉన్నారని అర్థం అవుతుంది. మా గురించి తర్వాత మావయ్య, ముందు మీ గురించి చెప్పండి. మీ ఉల్లాసానికి కారణం ఏంటి? చెబుతానమ్మా. సుష్టిగా భోంచేశాను. అది అరగడానికి కాస్తంత స్వీట్ ఏమైనా ఉంటే కాస్త పెడతావమ్మా? అయ్యో, స్వీట్స్ ఇవి లేవు మావయ్య. నోటి నిండా చక్కెర వేసినా పర్వాలేదమ్మా. ఆ చక్కెర వేస్తే కానీ చెప్పేటట్లేడు, వెళ్ళి తీసుకురా. చిన్నడా చాలా ఆనందంగా ఉందిరా. మావయ్య గారు నోరు తెరవండి. నానా మీసాల మీద చక్కెర రుచుకో, లేకపోతే చీమలు క్యూ కట్టేస్తాయి. ఇప్పుడు చెప్పండి మావయ్య. అమ్మా, తెలుగు క్యాలెండర్ లో నెలకో 2 నెలకో పండుగ వస్తుంది. కానీ మన ఇంటి క్యాలెండర్ లో ప్రతిరోజు పండగే. ప్రతిరోజు పండగైనా దండగే, బోర్ కూడా వస్తుంది నానా. నేను బాగా గట్టిగా ఉన్నప్పుడు, బాగా సంపాదిస్తున్నప్పుడు అనుకునేవాడిని, రిటైర్మెంట్ వయసు వచ్చాక పొద్దున ఒక న్యూస్ పేపర్, మధ్యాహ్నం మంచి భోజనం, చెట్టు కింద మడత మొత్తం చాలు అని. అర్థ మంచమే కావాలంటే అడగచ్చు కదా నాన్న. అవసరం లేదురా చిన్నోడా. మీ అమ్మ వల్ల నేనేమైపోతాను అనుకునేవాడిని. కానీ నాకు విముక్తి లభించిందిరా. అంత మీ నానమ్మ, అదే మా అమ్మ వల్ల. ఏంట్రా నవ్వుతున్నారు? నేను చెప్పేది నిజం, అంత మా అమ్మ పుణ్యం. ఇది నాయనమ్మ పుణ్యం కాదు నాన్న, నేను రంగనాయకాలైన పథకం. ఏంట్రా చిన్నోడు నువ్వు అనేది? మధ్యాహ్న భోజనం పథకం లాగా మీ అమ్మగారి ఆత్మ పథకం. అవునరా వినాయకం. కైలాసంలో పార్వతీదేవి వినాయకుణ్ణి కాపాడుకున్నట్టు ఈ భూమి మీద నా బిడ్డని కాపాడుకోవడానికి నేనొచ్చాను. ఇక ముందు నీకు ఏ తలనొప్పి వచ్చినా అమ్మా అని ఒక కేక పెట్టు. సెల్ ఫోన్ సిగ్నల్ కంటే స్పీడ్ గా నీ ముందుకొచ్చేస్తాను. చాలా ఆశ్చర్యంగా ఉందమ్మా. అమ్మో, అమ్మాయి గారు అబ్బాయి గారు, మీరు జోడీ నంబర్ కాదండి, కేడీ నంబర్ 1. మీ దొంగ నాటకాన్ని ఇప్పుడే బయట పెట్టేస్తాను. ఒరే గజబిజి, అయ్య గారు ఇలా లోపలికి రా.